శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. రథం ముందు కొబ్బరికాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. పాడి పంటలతో పల్నాడు సస్యశ్యామలంగా తులతూగాలని స్వామివారికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా దేవాలయం ఈవో మాట్లాడుతూ మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రధానమైన ఘట్టం రథోత్సవం అని, ఈ రథోత్సవం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తారని, అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులతో ప్రణాళిక రూపొందించి రథోత్సవం బయలుదేరే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అమరావతి తర్వాత మాచర్ల పట్టణంలోనే అతిపెద్ద రథోత్సవం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ రథం లాగుతుండగా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. వెహికల్స్ కొద్ది పక్క పని అండి, ఇలా వెహికల్స్ పక్క పని అండి, కొమ్మ దారి అండి, అమృతంలో ఉన్న కొమ్మ వస్తున్నారు. ఎవరు ఉండకూడదు, గట్టిగా ఎవరు ఉండకూడదు, నిలబడితే చాలా మంచిది. ఆడవాళ్ళు అన్నారమ్మందాం.